తలపతి విజయ్ తన పార్టీ జెండాని ఆవిష్కరించారు. ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన ఆయన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ పేరిట ఒక పార్టీని స్థాపించారు. ఇవాళ ఆ పార్టీ జెండాని గుర్తుని తన పార్టీ ఆఫీస్లో విడుదల చేశారు. ఎరుపు పసుపు రంగులతో కూడిన ఈ జెండాలో మధ్యలో ఒక పువ్వు ఉంది. ఆ పువ్వుకి రెండు వైపులా ఏనుగులు ఉన్నాయి. ఈ జెండాలో మధ్యలో కనిపించే పువ్వు పేరు వాగాయ్. చోళులు పాండ్యులు పరిపాలించిన సమయంలో యుద్ధంలో గెలిచిన వాళ్ళకి ఈ పూలతోనే దండలు వేసేవాళ్ళట. ఈ పూలను విజయానికి ప్రతీకగా చూసేవాళ్ళు. అందుకే తన జెండాపై ఈ గుర్తును ఉంచారు. అలాగే ఈ జెండాపై తమిళ కవి తిరువల్లువర్ రాసిన ఒక కొటేషన్ ఉంది. దాని అర్థం ఏంటంటే పుట్టుకతో అందరూ సమానమే. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ తన పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నట్లు వెల్లడించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తమిళనాట సినీ గ్లామర్ రాజకీయాల్లోనూ హిట్ ఫార్ములాగా మారుతుందని ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఎంజీఆర్, జయలలిత వంటి వారు సీఎంలుగా సత్తా చాటారు. ఇప్పుడు తలపతి విజయ్ కూడా అదే బాటలో సీఎం అవుతారా, లేదా ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో మరో చిరంజీవి అవుతారా, లేదా పవన్ కళ్యాణ్లా పడుతూ లేస్తూ పోతాడా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.